అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జనవరి 26, 2025న 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం. అసలు మనం రిపబ్లిక్ డేని ఎందుకు జరుపుకోవాలి? జనవరి 26 అనేది చాలా విశిష్టమైన రోజు. ఆ రోజున మనం మన రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్నాం. ఇక్కడ మనము గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర దినోత్సవానికి తేడా తెలుసుకోవాలి. స్వాతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరవేసేది ప్రధానమంత్రి. గణతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరవేసేది మన రాష్ట్రపతి. ప్రధానమంత్రి ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట నుండి జెండా ఎగరవేస్తారు. అలాగే జనవరి 26న అంటే రిపబ్లిక్ డే రోజున మన రాష్ట్రపతి జెండా వందనం కర్తవ్య పథ్ దగ్గర చేస్తారు. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అంటే మనం బ్రిటిష్ బానిస సంఖ్యల నుండి ఆ రోజు విముక్తి పొందామన్నమాట. అందుకనే జెండాను ఆ రోజు ఎగరవేస్తాం. ఇండిపెండెన్స్ డే రోజు జెండాను ఎగరవేసేటప్పుడు కింది నుంచి పైకి లాగుతాం. పైకి లాగి పైన ఎగరవేస్తాం. అంటే కింది నుండి పైకి లాగి పైన ఎగరవేయడం అనేది స్వాతంత్ర దినోత్సవం రోజున చూస్తాం. గణతంత్ర దినోత్సవం రోజు జెండా ఆల్రెడీ పైన పూలతో టై చేసేసి ఉంటుంది. అంటే పూలతో కట్టేసిన ఫ్లాగ్ని అన్ఫోల్డ్ చేస్తాం. పువ్వులన్నీ బయటికి విడుదల చేస్తూ ఈ రోజు నుంచి మేము కేవలం స్వాతంత్ర దేశమే కాదు, రిపబ్లిక్గా కూడా మాకంటూ ఒక రాజ్యాంగం ఉందని, మమ్మల్ని మేమే పరిపాలించుకుంటున్నామని చెప్పడం. మా రాజ్యాంగంతో మేమే ముందుకు వెళ్తున్నామని చెప్పుకుంటూ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. మా సార్వభౌమాధికారం మాతోనే ఉంటుంది, మా ప్రజలతోనే ఉంటుంది అని తెలుపుకుంటూ భారతదేశ ప్రజలమైన మనము ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. రిపబ్లిక్ డే రోజు మనం గమనిస్తే గనక ఇండియాస్ రిచ్ కల్చర్ మిలిటరీ ప్రవేశం కూడా చూపించుకుంటూ త్రివిధ దళాలు అక్కడికి వచ్చి వాకప్ కూడా చేస్తాయి. రాష్ట్రాలు వాళ్ళ కల్చర్ ని తెలపడానికి శకటాల ప్రదర్శన కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం రిపబ్లిక్ డే రోజు జరుపుకుంటాం. అంతేకాకుండా సాంప్రదాయంగా వస్తున్నట్లు ఒక గెస్ట్ ని కూడా మనం ఇన్వైట్ చేస్తాం రిపబ్లిక్ డే రోజు. అలాగే ఈసారి వస్తున్నది ఎవరో కాదు, ఇండోనేషియన్ ప్రెసిడెంట్ ప్రభోవో సుబియాంత్ గారిని ఇన్వైట్ చేస్తాం. అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏమిటంటే ఇతర దేశాలతో మనకు ఉన్నటువంటి మిత్ర సంబంధాలు మరియు భారతదేశంలోని ఐక్యత, మిలిటరీ సంపత్తి, మన త్రివిధ దళాలు, సాయుధ దళాలు, వాటి యొక్క విన్యాసాలు అక్కడ చేసి చూపిస్తాం. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రైమ్ మినిస్టర్ జాతిని ఉద్దేశించి గవర్నమెంట్ యొక్క విజన్, అచీవ్మెంట్స్ అన్ని చెప్తారు. ఫ్లాగ్ ఎగరవేసిన తర్వాత రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అంటే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, అలాగే ప్రెసిడెంట్ అంటే హెడ్ ఆఫ్ ద నేషన్. రాష్ట్రాల్లో స్వాతంత్ర దినోత్సవం రోజు సీఎంలు జెండా ఎగరవేస్తారు. రిపబ్లిక్ డే రోజు రాష్ట్రాల్లో గవర్నర్లు జెండా వందనం. రిపబ్లిక్ డే అయిపోయిన 3వ రోజు అంటే జనవరి 29న రిపబ్లిక్ డే సంబరాలు ఎండ్ చేస్తూ త్రివిధ దళాలు అన్నీ వచ్చి మ్యూజిక్ బ్యాండ్ వాయిస్తూ అఫీషియల్ గా మనకు వచ్చిన చీఫ్ గెస్ట్ కి హానర్ ప్రకటిస్తూ ఇంకా మనం రిపబ్లిక్ డేని ఎండ్ చేస్తున్నామని చెప్పడం. ఇంతటితో మన రిపబ్లిక్ డే వేడుకలు ముగుస్తున్నాయని. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జై హింద్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.